సో గుడ్ ఈవినింగ్ అందరికీ. సిపిగేట్కి సంబంధించి ఎక్కువ టైం లేదు, చాలా తక్కువ టైం ఉంది. 31st అయితే మనకి డేట్ అయిపోతుంది. ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే డెఫినెట్లీ అప్డేట్ ఇస్తా, ఎక్స్టెండ్ చేశారని చెప్పేసి. బట్ ఏంటంటే రెగ్యులర్గా ఎవరైతే పాస్ అయ్యారో వితౌట్ ఎనీ సప్లిమెంటరీ రెగ్యులర్గా 6 సెమ్లు ఎవరైతే క్లియర్ చేసుకున్నారో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పక్కా చేసేసుకోర్రి. ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ పాతవి ఉన్నా పెట్టుర్రి, తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు, తర్వాత మెయిల్ పెట్టవచ్చు, సెట్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ కంటే ముందు 8, 9, 10 వెబ్ ఆప్షన్స్ కదా. సో September 7 లోపు మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు. పాత ఇన్కమ్ పెడితే అప్రూవ్ అవుతుంది, బట్ అక్కడ స్టేటస్లో మనకి ఇన్కమ్ లేనట్టు చూపిస్తుంది. తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు. క్యాస్ట్ కూడా పాత క్యాస్ట్ పెట్టినా ఏం కాదు. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి కొంతమందికి లేటెస్ట్ క్యాస్ట్ లేదు, పాత క్యాస్ట్ పెట్టుర్రి. తర్వాత అప్రూవ్ అయిన తర్వాత మనం అప్డేట్ చేసుకోవచ్చు కొత్త క్యాస్ట్. ఈ క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఓకే, నో ప్రాబ్లం. అండ్ రిమైనింగ్కి సంబంధించి మెమోస్ మీ దగ్గర ఉన్నాయైతే పెట్టుర్రి. ఇప్పుడు ఉన్న మెమోస్ అయితే పెట్టి 6 సెమ్లే మీరు చెప్పుర్రి. ఒకవేళ తర్వాత రిజెక్ట్ అయితే తర్వాత ఆ మెమోలు రీఅప్లోడ్ చేసుకోవచ్చు. టీసీ ప్లేస్లో కస్టోడియన్ పెడితే ఏం కాదు, మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు టీసీ ప్లేస్లో కస్టోడియన్ పెడితే. బట్ మెమోలు అయితే ఇప్పుడు మీరు డిగ్రీ పాస్ అయ్యారని వాళ్ళకి ప్రూఫ్ కదా అవి. సో మెమోలు కంపల్సరీ ఉండాలి. ఈ బోనోఫైల్ కూడా కంపల్సరీ ఉండాలి. మీ దగ్గర అన్న లేదన్న మా దగ్గర కస్టోడియనే ఉంది, మా దగ్గర ఏదో ఒకటి ఉంది, మైగ్రేషన్ ఉంది, కొంతమందికి బోనోఫైల్ లేవు, అది ఇది లేవు. సరే ఏదో ఉన్నదైతే పెట్టి ఫస్ట్ సబ్మిట్ చేయుర్రి. తర్వాత ఎందుకంటే 31st తర్వాత మీకు ఒకవేళ రిజెక్ట్ అయినా సరే ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని సెట్ చేసుకొని మళ్ళీ రీఅప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు. సో అది అన్నట్టు. ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో అన్ని సెమ్ములు సప్లిమెంటరీ లేకుండా వీళ్ళు ఏదైనా డాక్యుమెంట్ లేకపోతే సరే ఉన్న దాంతో అయితే సబ్మిట్ చేయరు ఫస్ట్. తర్వాత ఒకవేళ రిజెక్ట్ అయితే చూసుకుందాం. ఓకే, September 7 లాస్ట్ డేట్ కదా, అంటే 8 వెబ్ ఆప్షన్స్, September 8 నుంచి వెబ్ ఆప్షన్స్ మనకి. సో September 7 వరకు మనకు అప్రూవ్ కావాలి. ఒకవేళ కాకపోయింది అనుకో మన దగ్గర పర్టికులర్లీ, సో ఏం చేస్తామంటే సిపిగేట్ ఆఫీస్ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ వెనుక, ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్లోనే. ఓకే, అక్కడ సిపిగేట్ ఆఫీస్ ఉంటుంది, ఆడుకోవాలి. పోయి పాండురంగారెడ్డి సార్ అని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఎవరిని అడిగినా చెప్తారు. పాండురంగారెడ్డి సార్ సిపిగేట్ కన్వీనర్ సార్ని కలిసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. లైక్ సార్ నాది ఇది పరిస్థితి, ఇట్లుంది, సో నేను డిగ్రీ అయితే క్లియర్ చేసేసుకున్నా అన్నీ అని చెప్తే ప్రూఫ్లు చూపిస్తే ఆయన అప్రూవ్ చేస్తాడు. అండ్ క్యాస్ట్ ఇన్కమ్ కూడా అప్డేట్ ఆన్లైన్లో కాకపోతే మీరు ఆఫ్లైన్లో పోయి అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత అలాట్మెంట్ అయిన తర్వాత కూడా ఇన్కమ్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఈ క్యాస్ట్ అంటే కంపల్సరీ రిజర్వేషన్ ఇంపార్టెంట్ కదా. సీట్ అలాట్మెంట్లో రిజర్వేషన్ వైజ్ అలాట్మెంట్ అవుతుంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ కంటే ముందే అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ క్యాస్ట్ ఏదైనా మీరు తప్పు పెడితే, చాలామందికి ఎస్సీ కేటగరైజేషన్ జరిగింది కాబట్టి యాజ్ పర్ కేటగరైజేషన్ కొత్తది లేదన్నట్టు, సో మిస్టేక్స్ అవుతున్నాయి. అండ్ మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ అనేది కరెక్ట్ చూసుకోకపోతే, ఇప్పుడు డిస్ప్లే ఇస్తా చూడండి స్క్రీన్ మీద, ఎవరో మెసేజ్ చేసారు నాకు, ఎలిజిబిలిటీ లేదు యాక్చువల్గా. దాని ఏంది, ఏదో జియోగ్రఫీ కోర్స్ ఉంది, దానికి బీఏలో జియోగ్రఫీ ఉండాలి, లేదంటే బీఎస్సీ చేసిన వాళ్ళు ఉండాలి. బీఎస్సీలో ఏ గ్రూప్ చేసినా ఏం కాదు, బీఎస్సీ చదివిన వాళ్ళు ఎలిజిబుల్, బీఏ చదివిన వాళ్ళు ఎలిజిబులే, బట్ బీఏలో జియోగ్రఫీ ఉండాలి. అవి రెండు లేవు. ఓకే, ఆయన బీఎస్సీ చదవాలి, బీఏ చదివిండు, బీఏలో జియోగ్రఫీ లేదు. ఎలిజిబిలిటీ చక్కగా చూసుకొని అప్లై చేసిండు, ఎనీ డిగ్రీ అనుకుని అప్లై చేసిండు, బట్ ఎనీ డిగ్రీ కాదు అది. బీఏలో జియోగ్రఫీ ఉండాలి, లేదంటే బీఎస్సీ చదివి ఉండాలి. ఆయన బీఏ చదివిన కానీ అందులో జియోగ్రఫీ లేదు, ఎలిజిబిలిటీ లేదని రిజెక్ట్ చేసేసారు. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కి మ్యాథ్స్ ఉండాలి, కంప్యూటర్ సైన్స్ ఉండాలి డిగ్రీలో. బీకామ్ వాళ్ళు, బీఏ వాళ్ళు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అప్లై చేస్తున్నారు. ఏం చెప్పాలి చెప్పండి. డిగ్రీ చదివిరు, ఎలిజిబిలిటీ కరెక్ట్ చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు కూడా ఎలిజిబిలిటీ అడుగుతుంది, అక్కడ కనిపిస్తుంది. మనం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలిజిబిలిటీ పడుతుంది. కరెక్ట్ చెక్ చేసుకొని చదివి కదా సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు చెక్ వెదర్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ పర్టికులర్ కోర్స్ ఆర్ నాట్ బిఫోర్ అప్లికేషన్ ఓన్లీ. ఇప్పుడు అప్లై అయిపోయింది, ర్యాంక్ కార్డులు వచ్చినాయి, ఇప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. దట్ యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్ అని పడుతుంది అక్కడ. సో నీకు ఎలిజిబిలిటీ లేని కోర్స్ అప్లై చేస్తే వేస్టే. సో అదే అన్నట్టు. లక్కీలీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో 2 సబ్జెక్టులు అప్లై చేసారు. సో ఇంకో సబ్జెక్ట్కి ఎలిజిబిలిటీ ఉంది, ఈ సబ్జెక్ట్ రిజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకటే సబ్జెక్ట్ అప్లై చేసుకుంటే కథమే, ఎలిజిబిలిటీ లేని సబ్జెక్ట్ అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయిపోతే ఇక నెక్స్ట్ ఇయర్ సిపీ గట్రా 1 year గ్యాప్ అన్నట్టు. లేదంటే మేనేజ్మెంట్ కోటాలో వేరే ప్రైవేట్ కాలేజీలో చేసుకోవాలి ఎలిజిబిలిటీ ఉన్న కోర్సు. సో రిజెక్ట్ అయితే మనకి ఇప్పుడు తెలిసిపోతుంది. మీరు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అప్రూవ్డ్ కానీ వెరిఫైడ్ అని పడ్డదో, అప్రూవ్డ్ అయ్యేంత వరకు చెక్ చేయండి. వెరిఫైడ్ అయిన తర్వాత కూడా రిజెక్ట్ అవుతుంది. అప్పుడప్పుడు వెరిఫైడ్కి టిక్ పడ్డ తర్వాత అప్రూవ్ కాదు, రిజెక్ట్ అవుతుంది ఏదైనా డాక్యుమెంట్స్ అక్క లేకపోతే. సో డైలీ 2-3 times చెక్ చేస్తూ ఉండండి లాగిన్ అయ్యి. ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకో, చూడండి రీజన్ ఏంది అని, ఆ పర్టికులర్ డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయాలి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే మాత్రం ఏం చేయలేం, యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని పడుతుంది డైరెక్ట్. దానికి మనం ఏం చేయలేము ఇక. సో చెక్ చేస్తూ ఉండండి. September 7 వరకు అప్రూవల్స్ అవుతాయి, ఇప్పుడు కాదు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, కొంతమంది తొందర అవుతాయి, కొంతమంది లేట్ అవుతాయి, కొన్ని సబ్జెక్టులు లేట్గా అవుతాయి, కొన్ని సబ్జెక్టులు తొందర అవుతాయి. అండ్ అంతే, దానికి మనం ఏం చేయలేం. September 8 వెబ్ ఆప్షన్స్ కాబట్టి 7 వరకు కూడా అప్రూవల్స్ అయితేనే ఉంటే చెక్ చేస్తూ ఉండు. అదొకటే నేను చెప్తున్నా. అది ఎప్పుడైతుంది ఏంది అని చెప్పేసి వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. సో అప్రూవ్డ్కి టిక్ పడేంత వరకు చెక్ చేస్తూనే ఉండాలి. అప్రూవ్డ్కి టిక్ పడడానికి ఇక్కడ ఏం లొల్లి లేదు, ఏం ప్రాబ్లం లేదు.
సెప్టెంబర్ 8, 9, 10 ప్రశాంతంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది ముచ్చట డన్. సో ఉంటా మరి, బాయ్, ఆల్ ది బెస్ట్, మంచిగా చేసుకోరి. ఇక ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు అయిపోతుంది, మెయిన్ ఓవర్ మిస్ కావద్దు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అనేది నా బాధ. ఓకేనా, డన్, ఉంటా మరి, బాయ్. హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ మై సిస్టర్స్, ఎవరైతే నన్ను ఒక బ్రదర్లా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఓకే, ఉంటా మరి, ఆల్ ది బెస్ట్, సైనింగ్ ఆఫ్.